ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టే ఉంది కదా వానల పరిస్థితి. ఓ దిక్కేమో ఊర్ల కూర్లు కొట్టుకోబోతున్నాయి, ఇంకో దిక్కేమో వాన సుక్క రాలిస్తే ఒట్టు అన్నట్టే తయారైంది. ఎండాకాలంలో నీళ్లు కావాలని బిందెలు పట్టుకొని రోడ్లెక్కినట్టే ఎట్లా రోడ్లెక్కిరో చూడుర్రి వీళ్ళంతా. ఆగా చూడుర్రి ఆడోళ్ళంతా బిందెలు పెట్టి ఎట్లా అడ్డం నిలబడ్డారు రోడ్డుకు. చిన్న పోరగాళ్ళు పెద్ద మనుషుల కాడికెళ్ళి రోడ్ ఎక్కి నీళ్ల గోస ఎట్లుంటుందో చూడమంటుర్రు. సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీలా 7వ వార్డులట వీళ్ళంతా. మాకు నీళ్ళొస్తలేవు మా ప్రభు అని ఎన్ని మాటల మొరబెట్టుకున్నా చెవి మీద పేను వార్తలేదట అక్కడి మున్సిపాలిటీ వాళ్ళకు. ఇక ఇట్లా లాభం లేదని పొద్దుగాలనే మెయిన్ రోడ్ ఎక్కిర్రంతా. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ప్రయాణికులకు పరిశాన్ అవుతుందని నచ్చ చెప్తే ఊకున్నారు లాస్ట్కు. అలాది అట్లుందా ఇక ఇది చూడు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరోళ్ళు వీళ్ళంతా నీళ్ళ కోసం అరిగోసపడుతున్నారట. పాపం పట్టించుకున్న పాపాన పోతలేరట అక్కడి అధికారులు. కనీసం ఫోన్లు కూడా లేపుతలేరట సమస్య చెప్పుకుందామంటే. అందుకే ఇట్లా రోడ్లు ఎక్కిరుగా నీళ్లు కావాలని. కానీ ఓ దిక్కేమో వద్దంటే వరదలు వచ్చి మొత్తం కొట్టుకపోవట్టే. ఇటు చూస్తేనేమో గిట్ల నీళ్ళ కరువు ఉండే. వానలు సలగుండా వద్దన్న వాళ్ళ మీదనేమో ఒలక వస్తున్నాయి, కావాలన్న వాళ్ళకు కాన్ రాకుండా పోతాయి. డిమాండ్ సప్లై సూత్రం సమన్వయ సూత్రాలు అస్సలు పాటించడు ఈ వానదేవుడైతే. అంతగనం కొట్టుకుపోయేటట్టు కొట్టకుండా వాళ్ళకెళ్ళి ఓ 10% వానలు ఇటు కురిపిస్తే ఎంత మంచిగుండు కదా. అమ్మో అట్లా చేస్తే నన్ను ఎవరు కేర్ చేస్తారు అనుకుంటుండో ఏమో మరి.